సంక్రాంతి ఎప్పుడు, భోగి ఎప్పుడు, కనుమ ఎప్పుడు అంటే వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఎలాగా సందేహం కలుగుతుందంటే, ఒక క్యాలెండర్లో ఏమో 14 అని ఇచ్చున్నారు, ఒక క్యాలెండర్లో ఏమో 15 అని ఇచ్చున్నారు. మేము దేనిని పాటించాలి అంటే, మీరెప్పుడు కూడా క్యాలెండర్లను కాదమ్మా పంచాంగాన్ని ఫాలో అవ్వండి. ఎప్పుడు కూడా మన పంచాంగం అనేటువంటిది మన శాస్త్రం గురించి పరిపూర్ణంగా అవగాహన కలిగి ఒక మాట చెప్తుంది. ఈ క్యాలెండర్స్ ఏందయ్యా అంటే ఒక 10 మంది పలు రకాలుగా ప్రింట్ అనేటువంటివి చేస్తున్నారు. కాబట్టి అవన్నీ కూడా పక్కన పెట్టి పంచాంగాన్ని మీరు ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. అసలు ఈ మకర సంక్రాంతి విషయంలోకి వస్తే, ఈ సంక్రాంతి పండుగని ఎలా జరుపుకుంటారు అంటే, ఎప్పుడైతే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడో దాన్నే శుభదినంగా భావించి ఆ సంక్రమణనే మనం మకర సంక్రాంతిగా జరుపుకుంటాం. అది ఎప్పుడు జరుగుతుంది అయ్యా అంటే, 14వ తేదీ రాత్రి 8:43 ఈ సూర్యుడు అనేటువంటి గ్రహము మకర రాశిలోకి ప్రవేశిస్తుంది. కానీ మన శాస్త్రం ప్రకారం రాత్రి అనేటువంటిది మనం పండుగలన్నీ కూడా చేసుకోము. ఇప్పుడు కూడా మన సూర్యోదయం ప్రామాణికం. కాబట్టి ఆ సూర్యోదయం 15వ తేదీకి అవుతుంది. కాబట్టి ఈ 15వ తేదీని మనము మకర సంక్రాంతిగా జరుపుకుంటాము. అలాగే ఈ మకర సంక్రాంతి రోజు ఇంకొక విశేష కార్యక్రమాన్ని కూడా చేసుకోవాలి. ఎలాగయ్యా అంటే, మన చనిపోయినటువంటి పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆరాధన మనం చేసుకొని ఆ రోజున గుమ్మడికాయని దానం ఇవ్వాలని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా పితృదేవతలను మాత్రం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కాబట్టి ఈ సంక్రాంతి రోజే బలిచక్రవర్తి పాతాళంలో నుంచి బయటికి వస్తాడని చెప్పేసి మనకి ఎన్నో శాస్త్రాల్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఆ రోజున పితృదేవత ఆరాధన చాలా శ్రేయస్కరము. కాబట్టి అలాగే ఒక బ్రాహ్మణుడికి కూష్మాండ దానం ఇచ్చినట్లయితే ఆ పితృదేవతలందరూ కూడా తృప్తి పడతారని చెప్పేసి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి 14వ తేదీ భోగి, 15వ తేదీ సంక్రాంతి, 16వ తేదీ కనుమ. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. మీరు ఏ క్యాలెండర్ని చూసినా, ఎన్ని చూసినా కూడా ఇదే మన శాస్త్రపరంగా ప్రామాణికము. ఓం నమః శివాయ.